ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా ఉంటుందా? గ్రూప్ 2 వాయిదా ఏమైంది? గ్రూప్ 2 వాయిదాపై ఈరోజు ఏం జరగబోతుంది? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా వేస్తుందా? గ్రూప్ 2 అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? గ్రూప్ 2 వాయిదా పడాలంటే ఏం చేయాలి? అసలు గ్రూప్ 2 వాయిదాకి అవకాశం ఉందా? ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? గ్రూప్ 2 వాయిదా ఏమైంది అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే గతంతో పోల్చితే ఈ 2 రోజుల్లో వాయిదా అనే నినాదాలు బాగా పెరిగాయి. ఎలాగైనా సరే పరీక్ష వాయిదా వేయాలి అనే గట్టి నినాదంతో అభ్యర్థులు ముందుకు వెళుతున్నారు. అయితే గ్రూప్ 2 వాయిదాపై ఈరోజు ఏం జరగబోతుంది? అయితే ఈరోజు గ్రూప్ 2 వాయిదాపై ఏ నిర్ణయం రాబోతుందనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే గ్రూప్ 2 వాయిదాపై ఏం జరిగినా ఈరోజే జరగాలి అనేది అభ్యర్థుల ఆవేదన. కానీ కొంతమంది సోషల్ మీడియాలోనే సపోర్ట్గా ఉన్నారు. అందరూ రోడ్ల మీదకు రావాలి, అందరూ కలిసి ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేద్దాం అంటూ అభ్యర్థులైతే అందరికీ సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈరోజు గ్రూప్ 2 వాయిదాపై ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అని అందరూ అయితే గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2ను వాయిదా వేస్తుందా? అందరిలోనూ అదే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాలు బట్టి చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2ను వాయిదా వేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకే రోజు 2 పరీక్షలు అనే అంశంలో కూడా ఎస్బీఐ ఒక అడుగు వెనక్కి తగ్గి పరీక్ష మార్చి 4న పెట్టడానికి నిర్ణయం తీసుకుందే తప్ప ఏపీపీఎస్సీ మాత్రం పరీక్షను అస్సలు వాయిదా వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఏపీపీఎస్సీ వాయిదా వేయటానికి అంతగా ఆసక్తిగా లేదు అనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. మరి ఏం జరిగితే వాయిదా వేస్తారు అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పరీక్ష వాయిదా పడాలి అంటే ఏకైక మార్గం న్యాయస్థానం, హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిందంటే ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయస్థానంలో వాయిదా వేసే అవకాశం కూడా పోయింది. ఎందుకంటే పిటిషన్ వేసిన తర్వాత కనీసం 2-3 రోజులైనా పడుతుంది కేసు విచారణకి రావటానికి. కాబట్టి న్యాయస్థాన మార్గం కూడా కాస్త మూసుకుపోయింది. ఇక మిగిలింది ఒక్కటే, అభ్యర్థులంతా ఒక్కటై ఏపీపీఎస్సీ దగ్గరకు వెళ్ళటమే. ఏపీపీఎస్సీ వద్దకు వెళ్ళి అభ్యర్థులు తమ ఆవేదనను తెలియజేయాలి. దీనికి ఈరోజు రేపు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు భారీ సంఖ్యలో వెళ్ళి ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా వాయిదా వేసే అవకాశం ఉంది. మరి జరుగుతుందా లేదా అనేదే అభ్యర్థులపై ఆధారపడి ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అయితే ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ మాత్రం గ్రూప్ 2 పరీక్షను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసే పనిలో ఉంది. అయితే గ్రూప్ 2 వాయిదా వెయ్యాలి అనే అంశం ఏపీపీఎస్సీ వరకు వెళ్ళిందా లేదా అనేది ప్రశ్నగా మారింది. మామూలుగా ఈ అంశం సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర మార్గంలో కానీ ఏపీపీఎస్సీ వద్దకు చేరుకుంటే ఏపీపీఎస్సీ స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పరీక్షలు నిర్వహించాలి అనే నిర్ణయం తప్పితే వేరే ఏ నిర్ణయం తీసుకునే ఆలోచనకి అవకాశం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2ను వాయిదా వేసే నిర్ణయం తీసుకోవాలి అంటే న్యాయపరమైన చర్య తీసుకోవాలి, లేదా అభ్యర్థులు గట్టిగా గొంతును వినిపిస్తూ నిరసనలు చెయ్యాలి. అప్పుడే గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం న్యాయస్థాన పరంగా వెళ్ళటానికి అవకాశం తక్కువగా ఉంది. ఇక అభ్యర్థులు ర్యాలీ చేసి తన విజ్ఞప్తిని తెలియజేయడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సమయానికే అభ్యర్థులంతా ఏకదాటిపైకొచ్చి ఇప్పటికే ర్యాలీతో వెళ్ళి నిరసనలు తెలియజేస్తూ ఏపీపీఎస్సీ అధికారులను విజ్ఞప్తి చేస్తే ఏం జరిగేదో మనకు తెలిసేది. అయితే ఇక మిగిలింది ఒక్క రోజు మాత్రమే. అయితే ఈ ఒక్క రోజులో మనం చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక గ్రూప్ 2 అనేది వాయిదా పడే ప్రసక్తి లేదు. కాబట్టి ఇక గ్రూప్ 2 వాయిదా ఉండదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా వీలైనంత వరకు పోరాటానికి వెనక్కి తగ్గి తన యొక్క ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టి
మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేయండి. అందుకే మనకి ఒక సూక్తి కూడా ఉంటుంది, ప్రయత్నించి ఓడిపో తప్పు లేదు కానీ ప్రయత్నం చేయటంలో మాత్రం ఓడిపోవద్దు అనేసి అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క గట్టిగా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ముందుకు సాగండి. ఖచ్చితంగా మీ పరిధి మేరకు, మీ నాలెడ్జ్ మేరకు, మీ హార్డ్ వర్క్ మేరకు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం అయితే మీకు దక్కుతుంది. కాబట్టి పరీక్ష వాయిదా ఉంటుందా లేదా అనేది మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. అయితే వాయిదా వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా కానీ ఏపీపీఎస్సీ మాత్రం గ్రూప్ 2 పరీక్షను నిర్వహించి తీరాలి అనే నిర్ణయమే తప్ప వేరే అంశం కూడా ఏపీపీఎస్సీ దృష్టిలో లేదు. సో మరి ఈ నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా పడే అంశాన్ని అయితే అందరూ మర్చిపోండి. ఇక గ్రూప్ 2 పరీక్షలు అయితే కనుక ఇక రేపటి రోజున అంటే ఎల్లుండిని చూసుకుంటే 25వ తారీఖున అయితే కనుక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు కూడా బలంగా చేస్తుంది. సో అన్ని విధాలు కూడా దారులు మూసుకుపోయినాయి. కాబట్టి ఇంకా గ్రూప్ 2 వాయిదా వేసే అంశంపై పోరాడే అవకాశం కూడా గ్రూప్ 2 అభ్యర్థులు కోల్పోయారనే చెప్పాలి. అయితే కాస్తో కోస్తో ఒక 20% అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గ్రూప్ 2 అభ్యర్థులను చూస్తే ఆ 20%ని కూడా న్యాయం చేసే అవకాశాలు కూడా లేవు. కాబట్టి గ్రూప్ 2 వాయిదా అనేది ఉండకపోవచ్చు. ఓకే, కాబట్టి కూడా అందరూ మీ ప్రిపరేషన్పై దృష్టి పెట్టండి. మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అందరూ కూడా ఉద్యోగం సంపాదించే దిశగానే సాగిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. టుడే టాకీస్ తరపు నుంచి కూడా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఓకేనా గాయ్స్, ఇక మరిన్ని అప్డేట్స్తో అయితే మీ ముందుకు వస్తాను. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి చిన్న చిన్న బిట్స్ పేపర్స్ ఏమైనా ఉన్నా కానీ మీకైతే లైవ్లో డిస్కస్ చేయడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. ఇక మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.